ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకుజాము ప్రార్థన. రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందము గలవారే ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారే ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందము గలవారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. ఈ దిన వాక్యము చదువుకుందాము. కీర్తన 84, 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ ఈ వేకుజామున ప్రభు శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యము కొరహు కుమారులచే వచింపబడినటువంటి శ్రేష్టమైన వాక్య భాగం. యెరూషలేము దేవాలయాన్ని దర్శించాలని, ఆలయంలో ఆరాధించాలని ఆయన బిడ్డలు, ఆయన ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల గుండా యెరూషలేముకు ప్రయాణమై వస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, వాటన్నిటినీ జయించుకుంటా వచ్చి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని వారు హృదయమారా ఆరాధించేటువంటి ఆనందము, పరవశము, తన్మయత్వము, ఈ విషయాలన్నిటినీ ఆరాధించే వ్యక్తిలో ఉన్నటువంటి విషయాలు, వాటిని వర్ణించే కీర్తన ఇది. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అంటాడు. ఎంత ఆశ దేవుని మందిరాన్ని చూడాలని. ఈ లోకంలో మనకు ఎన్నో ఆశలు ఉంటాయి. దేవుని మందిరాన్ని చూడాలనేటువంటి ఆశ అనేది మనం కలిగి ఉంటే అది శ్రేష్టమైనటువంటి విషయాలలో దేవుని మందిరానికి వెళ్ళడం అనేదే ఈ లోకంలో బహుశ్రేష్టమైనటువంటి అంశం. కాబట్టి ఈ కీర్తనకారుడు లేదా ఈ యొక్క ఆరాధించే వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆయన లోపట ఉన్నటువంటి ఆశను వ్యక్తీకరించే విధానం ఎంత బాగుందో గమనిస్తే, యెహోవా మందిర ఆవరణమును చూడాలని ఆశగా ఉందంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకెంత చక్కని వర్ణన అంటే, నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నదంటాడు. అది సొమ్మసిల్లుచున్నదంటాడు. దేవుని మందిరం మీద ఎంత ఆశ ఉంది ఈ వ్యక్తికి. జీవము గల దేవుని దర్శించుటకు దేవుణ్ణి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడంటే, మన దేవుడు జీవం గల దేవుడు, ఆది అంతము లేనివాడు, ఆల్ఫా ఓమేగా అయినటువంటి వాడు. ఆయన సంవత్సరములు తరగనివి, తరతరములు యుగ యుగములకు ఉండువాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే మన దేవుడు జీవము గల దేవుడు అంటాడు. అతను జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము అంటాడు. ఈ రెండిటికి
ఒక ఏకత్వాన్ని తీసుకొచ్చేదే భక్తిభావము. శరీరము వేరు, ఆత్మ వేరు కాదు. ఈ రెండింటిని మిళితం చేసి శరీరము పరిశుద్ధంగా, ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకోవడం అనేది దేవుని బిడ్డల యొక్క ప్రధానమైన లక్షణం. శరీరం శరీరమే, ఆత్మ ఆత్మే. అందరూ కూడా యథాలాపంగా మరి మందిరాలకు వెళ్తారు, కానీ మనసు ఒక చోట, తను ఒక చోట అన్నట్టు. కాబట్టి ఈ ప్రజలకు మందిరం మీద ఆశ లేదు, ఈ లోకం మీద ఆశ ఉంది. కాకపోతే మందిరానికి ఎందుకు వెళ్తున్నారు వారంతా అంటే ఆనవాయితీ, ఆచారం. మందిర ఆవరణంలో వెళ్ళి దేవుణ్ణి దర్శించి హృదయమార ఆరాధించాలన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఈ భక్తునికి, ఆయన చెప్పే విధానం, నా ఆత్మ నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నాయి అంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంకొక మాట ఏమంటాడంటే, నా దేవుని ద్వారం వద్ద నుండుట నాకు చాలా ఇష్టం అంటున్నాడు. ద్వారం వద్ద చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో. దేవుని మందిరంలో ఒక ప్రశస్తమైనటువంటి పాత్రగా వాడబడాలి. అది ఎక్కడైనా సరే, ఏ చోటైనా సరే, ఏ మూలకైనా సరే మందిరంలో ఉండాలి. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించే వారికి దేవుడు సర్వ సమృద్ధిని దయచేస్తాడు. ఆత్మశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కనికరం గల వారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. ఈ మాటలన్నీ కూడా కీర్తనకారుని యొక్క హృదయంలో నుంచి వచ్చి దేవుని ఆరాధించేటువంటి మాటలు. ఈరోజు మనం అందరం కూడా మనకు అందుబాటులో ఉన్న మందిరాలకే వెళ్ళలేకపోతున్నాం. యెరూషలేము దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల, మారుమూర ప్రాంతాల నుంచి మందిరానికి రావాలని ఆనాడు కాలినడక గాడిదల మీద ప్రయాసపడుతూ దేవుని మందిరానికి రావాలని దేవుని బిడ్డలు ఆశపడేవాళ్ళు. ఈనాడు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరికి బైక్ ఉండొచ్చు, ఒకరికి కారు ఉండొచ్చు, కొంతమందికి గవర్నమెంట్ వాహనాలు కూడా, ఆర్టీసీ వాహనాలు కూడా ఉండొచ్చు. నడిచేది ఏం లేదు, శరీరానికి ప్రయాసం ఏమి లేదు, సునాయాసంగా దేవుని మందిరాలకు వెళ్ళొచ్చు. కానీ చాలామందికి మందిరం అంటే అలసత్వం ఏర్పడింది. మందిరాన్ని, దేవుణ్ణి ప్రేమించట్లేరు. అందుకనే చాలా దేశాల్లో మందిరాలు వెలవెలబోతున్నాయి. మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసి ఆరాధన చేసేవారే లేరంట. దేవుని యొక్క గొప్ప వరం ఏంటంటే, మన దేశంలో మందిరాలకు తండోపతండాలుగా జనాలు వెళ్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఈ కీర్తన ఒక మంచి భక్తునికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి కీర్తన. గనక ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి రోజు, ఆదివారం, ప్రభు పునరుత్థానుడైనటువంటి రోజు. గనుక మనం అందరము ఈ కీర్తనకారునికి ఉన్నటువంటి లక్షణాలు, ఆయన మందిరంలో గడిపేటువంటి శ్రేష్టమైన లక్షణం, ఆయన మందిరంలో ఉండాలనే ఆశ కలిగి ఉండి మనము దేవుని మందిరానికి వెళ్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నువ్వు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన నీ మందిరాన్ని బట్టి వందనాలు. ఈ దినం నీ మందిరంలోకి వెళ్ళి మా హృదయమార నిన్ను ఆరాధించడానికి నీ కృప మాకు దయచేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.